మేము ఓటీపీ చెప్పం. మేమైతే ఓటీపీ చెప్పం. మేము ఓటీపీ చెప్పం. మేము ఓటీపీ చెప్పం. అట్లా చెప్పం కదా బ్రో, చెప్పొద్దు కదా. ఇంత చెప్పంగా కూడా మనం అదే రకంగా చేసినాం అనుకో, మనంత మురుకులు ఎవరు ఉన్నారు? హాయ్, మేము కేరం గోపాల్పేట్ షార్ట్ ఫిల్మ్స్ నుంచి. జనరల్ గా మేము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాపిక్స్ షార్ట్ ఫిల్మ్ చేస్తూ ఉంటాం, అది మీకు తెలుసు. కానీ ఈసారి ఒక సోషల్ అవేర్నెస్ షార్ట్ ఫిల్మ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం. సో అట్లా అనుకుని నేను మా టీంతో డిస్కస్ చేసినప్పుడు చాలా టాపిక్స్ ఉన్నాయి. అందులో మేము తీసుకున్న ఒక టాపిక్ ఓటీపీ. జనరల్ ఓటీపీ అంటే చాలా మందికి తెలుసు, మరి మీకు తెలుసా? సో ఇదే టాపిక్ ని ఊర్లో వాళ్ళందరికీ ఎంత అవేర్నెస్ ఉంది అని తెలుసుకోవడానికి మేము మా టీంతో కలిసి ఊర్లోకి వెళ్ళి ఒక్కొక్కరిని కలిసి అడుగుతాం. ఏం అడుగుతాం? మీకు ఓటీపీ అంటే తెలుసా? ఎవరైనా ఫోన్ చేసి మీకు ఓటీపీ అడిగితే చెప్తారా? మీకు ఎప్పుడైనా ఓటీపీ ఫ్రాడ్ జరిగిందా? అసలు మీకు ఈ ఓటీపీ అవేర్నెస్ ఎట్లొచ్చింది? సో మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది ఓటీపీ గురించి ఎట్లాంటి అవేర్నెస్ ఉంది అని. ఓకేనా? లెట్స్ గో. ఓటీపీ అంటే తెలుసా? ఓటీపీ తెలుసు అన్న, మేము కేరఫ్ గోపాల్పేట్ యూట్యూబ్ ఛానల్ ఉంటాను, అందుకని మీ దగ్గరకు వచ్చినా. అంటే మీకు ఓటీపీ అంటే తెలుసా అన్న? తెలుసా? ఎవరైనా మీకు ఫోన్ చేసి మీకు ఓటీపీ పంపించడానికి చెప్పండి అంటే మీరు చెప్తారా? ఓటీపీ కొన్ని సైబర్ క్రైమ్ మధ్య పేపర్లలో కానీ సోషల్ మీడియాలో బాగా చూస్తున్నాం కదా, అవగాహన ఉంది కదా మాకు. ఎవరు పడితే వాళ్ళకి అయితే ఓటీపీ చెప్తాను. వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయం మీద? అన్నోన్ పర్సన్ ఓటీపీ పంపించినా కానీ ఏదైనా చెప్పినా కానీ అంత ఈజీగా చెప్పకూడదు. ఓకేనా? ఎవరు చెప్పినా కానీ ఇప్పుడు మాకు వడ్ల సీజన్లో రైతులకు వడ్ల సీజన్లో ఓటీపీ అడుగుతారు. వేరే టైంలో మాకు ఓటీపీ ఎవరు అడగదు. నేను అడిగినా మేము చెప్పము. ఓకే, ఓటీపీ మీద మీకు ఒక అవగాహన ఉంది, చెప్తే ఏం జరుగుతుందో అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు అన్ని సైబర్ నేరాలు అది చెప్తారు కదా, దాని గురించి ఓటీపీ చెప్తే మన ఖాతాలో ఉన్న డబ్బులు రైతులము అన్న సెంటర్లో ఉండగా మన ఎస్ఐసార్ వాళ్ళు వీళ్ళకి సెంటర్లో వచ్చి మాకు శిక్షణ మీకు ఆల్రెడీ ఇచ్చారు. దాని గురించి మేము అవగాహన చేసుకొని మాకు ఓటీపీ ఏదైతే మా సెంటర్ యొక్క ఇన్ఛార్జ్ ఉందో ఆయన ఫోన్ వస్తే మేము ఓటీపీ చెప్తామండి. వేరే ఫోన్ వస్తుంది. క్లారిటీ ఇట్లాంటి వాటికి కొంచెం జాగ్రత్త ఉండాలన్నా, సేఫ్ ఉండండి. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నా, అన్ని ఫోన్ చేసినప్పుడు మనం ఓటీపీ చెప్తున్నాం దూరం ఉంది. ఇప్పుడు అలాంటివి చేయద్దు. ఇక ఏ బ్యాంక్ నుంచి చేస్తారు ఆ బ్యాంక్ ఏమే వేస్తాము, అది కట్టిన ఓటీపీ చెప్తాం సార్ అని మనం బిజినెస్ ఉండాలి. లేకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు చెప్తా చెప్తే మన అకౌంట్ డబ్బులు ఎలాంటిదైనా కానీ మిస్టేక్ జరుగుతుంది. మనకి ఎంత అవగాహన అంటే ఇప్పుడు ప్రతి సోషల్ మీడియాలో అదే చెప్తారు. ఈఎస్ నుంచి కూడా వాళ్ళు కూడా వచ్చి మనకి మీటింగ్లో పెట్టి చెప్తారు. ఇంత చెప్పంగా కూడా మనం అదే రకంగా చేసినాం అనుకో, మనంత మురుకులు ఎవరు ఉన్నారు? हम केरफ गोपालपेट यूट्यूब चैनल से है। तुम्हारे को ओटीपी बोलते मालूम है क्या? ఓటీపీ मालूम है। यानी कोई भी अब अननोन पर्सन तुम्हारे फोन करा, फोन करके ऐसा तुम ओटीपी बोलो भैया बोल के तुम्हारे को ओटीपी पूछे तो बोले तो क्या होता समझ? बोले तो फ्रॉड हो जाता, नहीं बोलते वैसा। कोई भी नहीं बोलता, अगर जो पढ़ा लिखा इंसान है वो तो नहीं बोलता। అంటే ఎట్లా తెలుసు? ఓటీపీ చెప్తే మోసపోతామని ఎట్లా తెలుసు? ఫోన్లో పైసలు అవి తీసుకుంటారు అట్లా చెప్తుండ్రు, ఫోన్లోనే చెప్తున్నారు. మేము ఓటీపీ చెప్తాం. ఓటీపీ తెలుసు. ఎవరైనా ఫోన్ చేసి అన్నోన్ పర్సన్ ఫోన్ చేసి సరే మీరు ఓటీపీ చెప్పండి అంటే చెప్తావా? చెప్తే ఎందుకు చెప్పావు? ఏం జరుగుతున్నది అనుకుంటున్నాను. ఎందుకు చెప్పు నువ్వు అంటే, ఇప్పుడు ఓటీపీ ఇవ్వడం వల్ల మన అకౌంట్లోంచి డబ్బులు ఖాళీ చేయడం, ఆన్లైన్లో మోసాలు చేయడం ఇలాంటివి జరుగుతుంటాయి. ఆ సంగతి నాకు తెలుసు కాబట్టి నేను ఆ విషయం నీకు ఎట్లా తెలుసు? తెలుసు అంటే నేను సోషల్ మీడియాలో కానీ పేపర్లో కానీ జరిగిన మోసాలు కానీ అవి తెలుసుకోవడం వల్ల, అవి చదవడం వల్ల నాకు ఈ విషయం ఏం ఓటీపీ చెప్పాను. ఫోన్ చేసి మీరు ఓటీపీ చెప్పండి అని మీకు అడిగితే మీరు చెప్తారా? చెప్పరు. అంటే ఎందుకు చెప్పరు? చెప్తే ఏం జరుగుతుంది? డబ్బులు పోతున్నాయి అని అంటారు. దానికోసం వల్ల మేము చెప్పడము వడ్లది ఇట్లా మొన్న చెప్తే కరెక్ట్ మా కొడుకు అక్కడ పోయి మా కొడుకు చెప్పిస్తేనే అక్కడ పోయినా, లేకుంటే చెప్పలేదు. తెలుసుకోకుండా అయితే ఓటీపీ చెప్పాడు. ఇంత మోసపోతారు కాబట్టి మేము కూడా అవేర్నెస్ వీడియోనే చేస్తున్నామన్నా. మేము ఓటీపీ చెప్పాం చేసి ఇట్లా అకౌంట్లో 500 ఇట్లా మొత్తం ఇట్లా వెయిట్ ఫేక్ ఫిలిం పెట్టి అట్లా చేసిరు. మళ్ళీ నేను వెంబడే పోలీస్ స్టేషన్ పోయి చేస్తే మొత్తం సిఐ లెక్కట ఉన్నాడు. సిఐ లెక్కట మొత్తం
చేస్తే అది ఇక్కడ కాదు వాళ్ళు సైబర్ నేరగాళ్ళని వాళ్ళ నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టేసి ఒక 500 కొట్టు, ఇప్పుడు 500 కొట్టు అన్ని ఫోన్ చేశారు. ఒకవేళ 500 గిట్లా కొట్టుంటే నా అకౌంట్ ఉన్న డబ్బులు అన్ని పోతుండే. అప్పటి నుంచి నాకు జర అవగాహన అనేది వచ్చింది. మేమైతే ఓటీపీ చెప్పు. ఎవరైనా ఫోన్ చేసి మీకు మీ ఫోన్ కి ఓటీపీ పంపించడం చెప్పండి అని చెప్పి చెప్తారా? ఫోన్ చేసి మీకు ప్రైజ్ వచ్చింది, లేకపోతే గిఫ్ట్ వచ్చింది, మీ అకౌంట్ లో మేము వేస్తాం, లేకపోతే మీ ఫోన్ నెంబర్ కి లాటర్ వచ్చింది అని చెప్పి కూడా ఉంటారు. అట్లాంటి ఫోన్ చేస్తే చెప్తారా అన్న ఒకవేళ? అది చేస్తున్నాం కానీ ఇప్పటికైతే వస్తున్నాయి అట్లాంటి మెసేజ్లు వస్తున్నాయి. ఇది మన ఏది ఫోన్లోనే బ్యాంకు లోన్ ఇస్తాం, 30,000 లోన్ ఇస్తాము, 50,000 లోన్ ఇస్తాము, ఆధార్ కార్డు పెట్టండి, మీ పెట్టండి, మెసేజ్లు వస్తున్నాయి. మీకైతే మొత్తానికి ఓటీపీ గురించి ఒక ఐడియా ఉంది. అకౌంట్లకు ఇది చేసుకోవడానికి అదే మీ అకౌంట్ ఖాళీ అయితే మీకు ఏదైనా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తెలియని వ్యక్తులకు ఓటీపీ చెప్పదని అవగాహన మీకు ఉంది. చెప్తే ఏం జరుగుతుంది? అకౌంట్లో ఉన్న పైసలు డ్యూటీ జరగడం కానీ, లేకపోతే మన మెయిల్ మిస్యూజ్ చేయడం కానీ ఇలాంటివి జరుగుతుంది. అయితే ఇప్పుడు మీరు మా సబ్స్క్రైబర్లకు ఓటీపీ గురించి మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్తారో చెప్పాలను. ఓటీపీ అనేది ఎవరి పర్సనల్ వాళ్ళు యూజ్ చేసుకోవాలి. 1 టైం పాస్వర్డ్ అది. మనం రూపాయి పోగు చేసుకొని నడిపించుకునే పరిస్థితి మధ్యతరగతి కుటుంబాల వాళ్ళం మనం. కాబట్టి ఇట్లాంటి విషయాలు అప్రమత్తంగా ఉండాలని పోలీసు వారు పేపర్లలో, టీవీలలో అన్నింటిలో హెచ్చరిస్తూ ఉన్నారు. కానీ మీకు అర్థం కాకపోతే ఫోన్ కట్ చేసేసి సంబంధిత కార్యాలయాలకు వెళ్ళేసి ఓటీపీ డైరెక్ట్గా పంచుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇవాళ రేపు ట్రూ కాలర్ అనే యాప్లో జంక్ కాల్స్, స్పామ్ కాల్స్ అని వస్తున్నాయి. అట్లాంటి కాళ్ళు తెలియని వాళ్ళు ఎవ్వరు కూడా రిసీవ్ చేయకూడదని తెలియజేస్తున్నాం. నాకే ఒక 6 మంత్స్కి 6 నెలల కింద ఒక ఫోన్ వచ్చింది. వచ్చి మీకు ఒక పార్సల్ వచ్చింది, పలానా ఓటీపీ పంపినాం, చెప్పండి, మేము పలానా బ్యాంక్ నుంచి మీకు పాస్బుక్ కానీ చెక్ కానీ పంపినామని చెప్పడం జరిగింది. దానికి నేను ఏ బ్యాంకు చెప్పండి, బ్యాంక్ మేనేజర్ నేను మాట్లాడతాను, నేనైతే ఇది ఆర్డర్ చేయడానికి క్లియర్ కట్గా చెప్పినాను. చెప్పగానే ఫోన్ కట్ చేయడం జరిగింది. ఫ్రాడ్ అనేది ఫ్రాడ్ అనేది వాళ్ళు ఆల్రెడీ మేము బ్యాంక్ పేరు చెప్పమంటే బ్యాంక్ పేరు చెప్పలేదు. వాడు మేము ఓటీపీ చెప్పాం అనే షార్ట్ ఫిల్మ్ ని చూసి మా పిల్లలకు ఎంకరేజ్ చేయాలని, ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ కానీ కార్యక్రమాలు ఇంకా చేయాలని వీళ్ళని ఎంకరేజ్ చేయాలని. అన్న మీకు ఓటీపీ అంటే తెలుసా అన్న? 1 టైం పాస్వర్డ్. ఓకే అన్న. ఇప్పుడు తెలియని వ్యక్తులు ఎవరైనా మీకు ఫోన్ చేస్తారు, మీకు ఫోన్ చేసేసి మీ ఫోన్కి ఒక ఓటీపీ వచ్చింది చెప్పండి అంటే మీరు చెప్తారా? లేదు, అన్నోన్ నంబర్స్ నుంచి, అన్నోన్ వ్యక్తుల నుంచి ఎవరు కాల్ చేసినా ఓటీపీ చెప్పండి. ఓటీపీ చెప్పడం వల్ల మన బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులు మాయం కావచ్చు, మన యొక్క ఆధార్ కార్డుని ఉపయోగించుకొని ఇంకే రకమైనటువంటి మోసాలైనా జరగవచ్చు. కాబట్టి ఎవరికి కూడా నేను ఓటీపీ చెప్పాను. గతంలో అంటే ఒక 8-9 నెలల క్రితం ఒక కాల్ వచ్చింది, ఒక ఓటీపీ వచ్చింది చెప్పండి అని అన్నారు. అంటే నేను అన్నాను, మీరెవరు? ఎస్బీఐ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం అని చెప్పేసి అన్నారు. ఎస్బీఐ బ్యాంక్ అయితే నేను బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వచ్చి కలుస్తాను అని చెప్పాను. తర్వాత ఇంకా ఫ్లోలో మాట్లాడుతుంటే చెప్పాను, ఈ నంబర్ పైన నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని చెప్పేసి అనేసరికి అప్పటికే కాల్ని కట్ చేసేసాను. ఇప్పుడు మీ తరఫున మా కేరా గోపాల్పేట సబ్స్క్రైబర్స్కి మీరేం చెప్పాలనుకుంటారు? ఎవరైనా సరే తెలియని వ్యక్తుల నుంచి కాల్ చేసి ఓటీపీ చెప్పమని అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీ చెప్పకండి. మనము ఆందోళనకర పరిస్థితిలో ఉన్నప్పుడే మనకి ఇలాంటి కాల్స్ వస్తుంటాయి. మనం ఏదో బిజీ వర్క్లో ఉన్నప్పుడే ఇలాంటి కాల్స్ వస్తుంటాయి. అప్పుడు ఏదో బిజీలో మనము చెప్పేస్తుంటాం. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, ఆందోళనలో ఉన్నా, కోపంలో ఉన్నా, బాధలో ఉన్నా, ఎవరు ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ చేసినా కూడా ఓటీపీ మాత్రం ఎవరికి చెప్పకండి. ఏంటంటే అన్న, ఇప్పుడు మేము ఓటీపీ చెప్పాం అని ఒక షార్ట్ ఫిల్మ్ తీసినాం అన్న. ఓకే, దాని పేరే మేము ఓటీపీ చెప్పాం. కేర్ ఆఫ్ గోపాల్పేట్ యువ వ్యక్తులు కొత్తగా సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కేర్ ఆఫ్ గోపాల్పేట్ షార్ట్ ఫిలిమ్స్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సందేశాత్మక చిత్రాలను చూడండి. మేము ఓటీపీ చెప్పాం. ఓటీపీ అంటే తెలుసా? ఓటీపీ అంటే 1 టైం పాస్వర్డ్, వెరిఫికేషన్ పర్పస్ అన్నమాట. ఓటీపీ చెప్తే అది కన్ఫర్మ్ అయినట్టు. ఓకే, ఇప్పుడు తెలియని వ్యక్తులు ఎవరైనా మీకు ఫోన్ చేసి నెంబర్కి ఒక ఓటీపీ పంపించడం చెప్పండి అంటే మీరు చెప్తారా?
అట్లా చెప్పాం కదా బ్రో, చెప్పొద్దు కదా. ఎందుకు చెప్పొద్దు అంటే అది అనాథరైజ్డ్ పర్సన్స్ నుంచి వచ్చిన కాల్ అవ్వచ్చు. వాళ్ళు ఏ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు, ఏ పర్పస్ మీద చేసిర్రు అట్లా అయినా అవ్వచ్చు. మనం మనీ లాస్ అవ్వచ్చు, ఆర్ మన ఐడెంటిటీ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి అది మస్తు కాన్ఫిడెన్షియల్ కాబట్టి అట్లాంటి ఓటీపీలు అనాథరైజ్డ్ పర్సన్స్కి చెప్పొద్దు. ఇవన్నీ మీకు ఎట్లా తెలుసు? అవేర్నెస్ కల్పిస్తుంది కదా బ్రో గవర్నమెంట్ చాలా ఇయర్స్ నుంచి, జనరల్ అవేర్నెస్ ఇది. అండ్ మీరు కూడా మీ కేర్ ఆఫ్ గోపాల్పేట్ ఛానల్ నుంచి అవేర్నెస్ కల్పిస్తున్నందుకు అందరికీ అవేర్నెస్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ బ్రో. ఎందుకంటే ఇప్పటికి కూడా చాలామందికి తెలియక ఇప్పుడు రైతులు కానీ ఎవరు కానీ మస్తు లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దీని ద్వారా ఇంకా ఎక్కువ మంది అవేర్నెస్ తెచ్చుకుంటారని మేము ఆశిస్తున్నాం. దీనికి మీరు కృషి చేస్తున్నందుకు మస్తు థ్యాంక్స్ బ్రో. ఓకే, థ్యాంక్ యూ బ్రో. మేము ఓటీపీ చెప్పము ఒక షార్ట్ ఫిల్మ్ తీసినాం. ఓకే, ఆ షార్ట్ ఫిల్మ్ త్వరలో రిలీజ్ కాబోతుంది. ఓకే. ఆ సినిమా పేరు మీ ఇద్దరు ఒకటేసారి చెప్పండి ఒకసారి. మేము ఓటీపీ చెప్పం. థ్యాంక్స్ అన్న ఇన్ఫర్మేషన్. సో చూసిరు కదా, ఇప్పటిదాకా మేము అడిగిన చాలా మందిలో దాదాపు అందరికీ ఓటీపీ గురించి ఒక అవేర్నెస్ ఉంది. అయినా కానీ ఇంకా మళ్ళీ మోసపోతున్నాం. అసలు ఎందుకు? మేము కూడా ఇదే టాపిక్ పైన ఒక షార్ట్ ఫిల్మ్ చేసినాం. దాని పేరు మేము ఓటీపీ చెప్పం. మీరు కూడా ఎవరు చెప్పండి. ఎందుకంటే ఒక్క ఓటీపీ చాలు మీరు జీవితాంతా కూడబెట్టింది కోల్పోవడానికి. ఒక్క వీడియో చాలు మీరు మీ ఫ్యామిలీని, ఫ్రెండ్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. సో ఈ వీడియోని మీ ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. సమాజంలో అవేర్నెస్ ఎవరికైతే లేదో ఇది షేర్ చేయడం ద్వారా వాళ్ళకి మీరు అవేర్నెస్ కల్పించినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ.